హాయ్ హలో అందరికీ. ఈరోజు నా దగ్గరికి మా మమ్మీ వచ్చిందండి. సో మా చిన్నోడికి అయితే కొంచెం కూడా తెలీదు, కొంచెం హింట్ కూడా ఏమి ఇవ్వలేదు, చెప్పలేదు కూడా మా చిన్నోడికి. వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాము. మా మమ్మీని ఇక్కడ నేను మమ్మీ నువ్వు క్లాత్ కప్పుకో మమ్మీ, బుర్కా వేసుకో మమ్మీ, అలా వేసుకో అని చెప్పంటున్నా. మా చిన్నోడు ఎప్పుడు వస్తాడు అని వెయిట్ చేస్తూ మా మమ్మీ నవ్వుతూనే ఉంది. అవసరమారా ఏం కాదు లేరా. మా చిన్నోడు వచ్చేసిండు. ఎందుకు తినలేనన్నా? ఇంకా వాడు టిఫిన్ తినలే అని చెప్తూనే ఉన్నాడు. ముందే చెప్పేస్తున్నాడు టిఫిన్ తినలే. అమ్మని చూసినాక చూడండి. కంప్లైంట్ చేయడం మాత్రం అస్సలు ఆపడండి. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ కంప్లైంట్ చేస్తాడు. వీళ్ళు సంవత్సరాలు కలవనట్టుగా మాట్లాడుకుంటారండి. అసలు ఏం ముచ్చట పెడతారంటే బాబోయ్, నేనే ఇంకా సపరేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కలిసి చాలు. ఇంకా నాతో ఇంకా ముచ్చట కనీసం అమ్మ అంగడ దగ్గర అట్లా ముచ్చట పెట్టుకుంటారండి వాళ్ళిద్దరు. చూడండి అంతే కదండి. మన మమ్మీ వాళ్ళు నార్మల్గా మనకు పెళ్ళికి ముందు మనని ఎంత ముద్దు చేస్తారో, పెళ్ళి తర్వాత మన పిల్లల్ని మనకని ఎక్కువ టేక్ కేర్ చేయడంలో మనకు అది జెలస్ లేకపోతే హ్యాపీ ఫీలింగ్, మిక్స్డ్ ఫీలింగ్ కదండి. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. వేరే మేడం కొట్టిందా? ఎందుకు కొట్టినా టీచర్ అనొద్దా మరి? వాళ్ళ అమ్మమ్మ అయితే అక్కడ స్కూల్ నుంచి ఇంటి దాకా ఇంకా ఎత్తుకొనే వస్తుంది. ఎంత ప్రేమో. అంతే కదండి. ఇంట్లో మన నాని అయినా అమ్మమ్మ అయినా తాతలైనా ఎంత ప్రేమ చేస్తారో కదండి. మా చిన్నకి ఎంత గార్భం చేస్తారో. ఇక్కడ చూడండి, వీడు ఇంత లేడు కానీ మా అమ్మమ్మ అంటున్నాడు. ఇప్పుడు పోటీకి దిగేశాడు. ఇక్కడ చూడండి, మా చిన్నోడు హాయ్ చెప్పమంటే ఏబీసీలు చెప్తున్నాడు. ఏంటో చెప్పరు కానీ అదే నార్మల్గా మాట్లాడుతున్నాడు మాత్రం ఏబీసీలే ఎందుకు గుర్తుకొస్తాయో కూడా తెలియదండి. ఇక్కడ చూడండి, వాళ్ళ మనవాడికి మాత్రం కిస్ పెట్టేసింది అడగక ముందుకి. మనకి మాత్రం అడుగుతే కానీ పెట్టారండి. అడుగుపించుకున్నాడు, కిస్ పెట్టించుకుంటున్నాను. చూడండి బాబు. ఇక్కడ వాళ్ళ తాతని రమ్మంటున్నాడు. వాళ్ళ అమ్మమ్మ వచ్చింది కదా, తాత నువ్వెప్పుడు వస్తావు అని కూడా మాట్లాడుతున్నాడు. చూసేయండి. If you like the video, please do like, share and subscribe to my channel Kavya Arjun Vlogs. Thank you for watching guys.